ఈ అటుకులు ఉప్మాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏంటి అని కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక్కడైతే చూపిస్తున్నానండి ఈరోజు అటుకులు ఉప్మా మన తెలంగాణ స్టైల్లో ఒక 2, 3 ఇంగ్రీడియంట్స్ నేను ఇలా నాకు ఇష్టం కాబట్టి 2, 3 అయితే యాడ్ చేశాను. ముందుగా అయితే దొడ్డ అటుకులు తీసుకొని శుభ్రంగా వాటర్తో అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ దీంట్లో వాటర్ యాడ్ చేసే అవసరం ఏమి ఉండదు. పక్కకు పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటరే అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తున్నారు కదా. నేను ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ 3 యాడ్ చేశాను. టమాటో, ఆలు అలాగే లెమన్. మీకు వద్దు అని కూడా స్కిప్ చేయొచ్చు. ఏంటమ్మా తెలంగాణ స్టైల్ అని ఇలా చేస్తున్నాం అనుకుంటున్నారు. నాకు ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనిపించింది. సో నేను వేసుకుంటున్నాను. మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పోపులో ఈ అన్ని ఐటమ్ అయితే వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి. ఆలు కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే ఇక్కడ సగం అయితే నేను పోపులో వేస్తున్నాను, సగం అయితే పైన వేసుకోవడానికి. టమాటా అయితే మొత్తం కుక్ అవ్వద్దు, అలా వేసి ఇలా తీసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, ముందుగా నానబెట్టుకున్న అటుకుల్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి ఇంకా ఈ పోపులో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఫైనల్గా లెమన్ అయితే వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర పైనుంచి ఆనియన్స్ వేసేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. మీకు ఎంతమందికి ఇలా ఇష్టం? మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి. చూస్తున్న విధంగా పల్లీలు అలాగే ఆనియన్ అలాగే పచ్చిమిర్చి తింటే సూపర్గా ఉంటుంది. నా గ్రోత్ చూడాలంటే నన్ను ఫాలో చేయండి.